ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది అన్నారు ఏడీజీ మహేష్ భగవత్. రెండు వర్గాల వారితో వేరువేరుగా సమావేశాలు నిర్వహించామని చెప్పారు. స్పాట్లో ఉన్న సిబ్బందితో పోలీసులు సాయశక్తులు కృషి చేశారని తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఎవరికీ గాయాలు కాలేదన్నారు. అయితే ఇప్పటికీ 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. కాగజ్ నగర్ డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. చట్టం పని చట్టం చేస్తుందన్న మహేష్ భగవత్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేస్తాము అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. లైంగిక దాడి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇమ్మీడియట్లీ మన ఆసిఫాబాద్ ఫోర్స్తో పాటు పక్కన ఉన్న మంచిర్యాల కానీ, రామగుండం కమిషనరేట్, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, తర్వాత మన తెలంగాణ స్పెషల్ పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందరిని తరలించి మన ఐజీ గారు కానీ అందరు ఆఫీసర్స్ పక్క జిల్లా నుంచి ఎస్పీ గారు కానీ అందరు ఇక్కడ రావడం జరిగినాయి. తర్వాత ఫ్లాగ్ మార్చ్ కూడా ఇక్కడ మా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ చేశారు. 144 సిఆర్పిసి, ప్రస్తుతం అది 163 బిఎన్ఎస్ఎస్. అది ఆ ప్రొహిబిటరీ ఆర్డర్ మన కలెక్టర్ ఆసిఫాబాద్ గారు ఇక్కడ అమలు చేయడం జరిగినాయి. పరిస్థితి ఇప్పుడు అందరు కంట్రోల్ ఉంది. ఈరోజు పొద్దున నుంచి మా ఆఫీసర్స్తో ముందుగా మాట్లాడి ఈ కేసెస్ ఇక్కడ ఏం నమోదైంది నిన్న జరిగిన సంఘటనలతో ఆ కేసెస్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్డిపిఓ కాగజ్ నగర్ కరుణాకర్ ఆయనకి ఎంపిక చేయడం జరిగింది.